హలో అండి, హాయ్, బాగున్నారా అందరూ? ఈరోజు సరికొత్త వీడియోతోటి మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మరేం లేదండి, మన ఇంట్లో క్లాతులు ఉంటాయి కదా, పిల్లలే కానీ పెద్దలే కానీ మనం వాడని పక్క పడేస్తాం కదా, మూల పడేస్తాం కదా, చిరిగిపోయినైనా పర్వాలేదు, వాటితోటి ఒక మెత్త దిండ్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇలా వేస్ట్ క్లాతులు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలంటే ఈ క్లాత్ మొత్తం అలా మెత్త దిండు కుట్టుకొని అలా వేసుకోకూడదు. ఇదిగోండి, ఇలాగా పీసుల్లాగా కట్ చేసుకోవాలి. మెత్త మనం దిండుల మొత్తం ఇలానే ఏ క్లాత్కి ఆ క్లాత్ వేస్తే బిర్రుగా పట్టేస్తుంది. అది కాక మన మెడల్ అనేది నొప్పిలేస్తుంది, తల సెట్ కాదు. ఇలాగా సన్న సన్న పీసులు కట్ చేసుకోవాలి. ఏ క్లాత్ అయినా పర్వాలేదు, ఎంత చిరిగిపోయిన వేస్ట్ క్లాత్ అయినా పర్వాలేదు. అది ఆగు మమ్మీ, తీయకండి. ఇదిగోండి, ఇలాగా అన్ని క్లాతులు ఈ విధంగా సన్నగా పొడుగుల, కాకపోతే ఇలా ఇంకా సగం సగం చిన్న చిన్న ఇంత పొడుగు క్లాత్లు అయినా కట్ చేసుకున్నా ఇంకా మంచిది, దూదిలాగా ఉంటుంది. ఇదిగోండి, ఇంతవరకు అయితే కట్ చేసాము. ఇలా కట్ చేసాము. ఇప్పుడు వీటికి మెత్త దిండు కుట్టుకుందాం. ఇదిగోండి, ఒక క్లాత్ ఇది ఇలా ఓపెన్ ఉండాలి. వీటికి ఇటు స్టిచ్చింగ్ చేశాను, మళ్ళా ఇటు స్టిచ్చింగ్ చేశాను. దీన్ని తీర ఇలా తిరగలు తీసుకోవాలి. తిరగలు తీసుకున్నాక ఆ కట్ చేసిన పీసులన్నీ ఇందులో వేసి నింపుదాం. ఇదిగోండి, ఇవైతే అన్ని రకాల డ్రెస్సులు పిల్లలవి పనికిరానివి పక్క పెట్టినవి ఉన్నాయి కదా, అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు సంచిలోకి తొడుక్కుంటా. ఇప్పుడు ఈ విధంగా అన్నీ లోపలికి పెట్టాలి. ఇలా అయితే ఇది కూడా మెత్తగా ఉంటుంది, స్పాంజ్ లాగా ఉంటుంది మెత్త. మనం ఇలా కట్ చేయకుండా వేస్తే మెత్త అనేది బిగిసిపోయినట్టుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. తల కింద పెడితే ఏదో అది పెట్టుకున్నట్టుగా ఉంటుంది కానీ మెత్త పెట్టుకున్నట్టుగా ఉండదు. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం అన్ని దాని క్లాత్లు మొత్తం నింపేద్దాం. ఇదిగోండి, ఇదైతే మొత్తం తొడగడం జరిగింది. ఇప్పుడు ఇది స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా కుట్టేసుకుంటే అయిపోతుంది. పైనంగా మెత్త సంచి కుట్టుకోవడమే. ఇదిగోండి, ఇటైతే కుట్టేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఈక్వల్గా ఇట్లా అనుకోవాలి, పైకి లేవకుండా సమానంగా చేతులతోటే ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు వీటి మీదకి మెత్తగా మిషన్, మేమైతే మెత్తగా మిషన్ అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. వీటికి మెత్తగా మిషన్ రెడీ చేసుకుందాం. మెత్తగా మిషన్ మెత్త సంచి అంటారు. ఇదిగోండి, మెత్తకు సరిపోను సంచి అంటే మెత్తగా మిషన్. మనం ఈ బయట ఇవి కూడా తయారు చేసుకోవచ్చు, బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన పాత నైటీలు కానీ లంగాలు కానీ ముద్దుబారిన లంగాలు కానీ కాటన్ అయితేనే బాగుంటాయి మెత్త సంచికి. ఇది నాది పాతది నైటీ. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, నైటీ ఈ కింద బార్డర్ కట్ చేశాను నేను. ఇదిగోండి, ఇవి ఉంటాయి కదా, మనకు క్రాస్ ఉంటుంది, స్ట్రేట్ ఉండదు. ఇప్పుడు ఈ దిండు ఉంది కదా, మీకు చాలా సింపుల్గా రావాలంటే చెప్తున్నాను. ఇలా పెట్టుకున్నా, లేకపోతే ఇలా అయినా పెట్టుకున్నా. ఇదిగోండి, ఇలా ఇంత ఒక 2 బెස්සలు మంద వదిలి పెట్టుకొని, ఇటు సైడు 2 బెස්සలు వదిలిపెట్టుకుందాం. ఇటు ఒక 2 బెස්සలు, ఇటు 2 బెස්සలు. కానీ ఇది ముందుకు ఎక్కువ వదిలిపెట్టాలి, చూపిస్తాను. కరెక్ట్గా సెట్ అవుతుంది అప్పుడు మెత్త. ఇంతవరకు మెత్త వచ్చింది, ఇంతవరకు వచ్చింది. ఇంత సైజు ఎక్కువ తీసుకోవాలి మనం, షాప్లో కొన్నట్టుగా వస్తుంది. ఆ విధంగా కుట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇది కుట్టి చూపిస్తాను.
సిద్ధి గంట ఏది లేదు. ఓకే ఫ్రెండ్స్, నా మెత్త సంచులు మెత్త తయారు చేయడం ఎలా చూపించాను కదా. నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.